పవనాన్ని కొలిసే పరికరము ఎనిమోమీటర్. ఎనిమోమీటర్ లేదా బిఫోర్డ్ స్కేల్. పవన యొక్క వేగంని కొలిసే పరికరము ఎనిమోమీటర్. ఎనిమోమీటర్ ఎనిమోమీటర్ లేదా బిఫోర్డ్ స్కేల్. బిఫోర్డ్ స్కేల్ బిఫోర్డ్ స్కేల్ లేదా పవన సూచి అని పిలుస్తున్నాం. పవన సూచి. ఇది పవన వేగాన్ని కొలిసేది పవన సూచి. ఇది మరి పవనాలను ప్రభావితం చేసే అంశాలు అంటే పవనాన్ని వేగంగా వెళ్తుందా లేదా ఏ దిశను వెళ్తుందా అనేది ప్రభావితం చేసే అంశాలు. పవనాల్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటంటే ఒకటి కొరియాలిస్ ఎఫెక్ట్. కొరియాలిస్ ప్రభావం. కొరియాలిస్ ప్రభావం. కొరియాలిస్ ప్రభావం ఏం చెప్తుంది? కొరియాలిస్ ప్రభావం అంటే ఏమని చెప్పాము? భూమి తన చుట్టూ తాను గంటకి 1610 కిలోమీటర్ల స్పీడ్ చొప్పున తిరుగుచున్నప్పుడు వెలువడుతున్నటువంటి శక్తియే కొరియాలిస్ ప్రభావం, కొరియాలిస్ ఎఫెక్ట్ అని పిలుస్తున్నాం. భూమి తన చుట్టూ తాను తిరుగుచు సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు అందులో ఉత్పత్తి అవుతున్నటువంటి శక్తే కొరియాలిస్ ప్రభావం. ఈ కొరియాలిస్ ప్రభావం వలన గాలులు ఉత్తరం నుంచి దక్షిణం వైపు, దక్షిణం నుంచి ఉత్తరం వైపు, ఆగ్నేయం నుంచి వాయువ్యం వరకు, వాయువ్యం నుంచి ఆగ్నేయం వైపు ఇలా మారుస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత రెండోది ఘర్షణ బలాల వలన. ఘర్షణ బలాల వలన కూడా గాలులు అనేది వ్యాకోచం చెందుతాయి. గాలులు వ్యాకోచం చెంది దిశను మారుతాయి, దిశను మారుస్తాయిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఖండతీరపు అంచు. ఖండతీరపు అంచు. మరి ఖండతీర ప్రాంతాల్లో కూడా గాలులు వ్యాకోచం చెందుతాయి. గాలులు వ్యాకోచం చెంది దిశను మార్చుకుంటుంది, వేగాన్ని కూడా మార్చుకుంటుందిగా చెప్పుకోవచ్చు. వేగాన్ని కూడా మార్చుకుంటుంది. మరియు నెక్స్ట్ పీడన ప్రవణత. పీడన ప్రవణతను బట్టి పీడన ప్రవణత బలాలను బట్టి కూడా పవనాలు అనేది మారుతూ ఉంటుంది. పీడన ప్రవణత ఎక్కువగా ఉంటే పవన వేగం ఎక్కువగాను, పీడన ప్రవణత తక్కువగా ఉంటే పవన వేగం తక్కువగాను ఉంటుంది. ఇలా అంటే పీడన ప్రవణతకి పవన వేగానికి అనులోమ సంబంధం ఉందిగా చెప్పుకోవచ్చు. పీడన ప్రవణత పెరిగితే పవన వేగం పెరుగుతుంది, పీడన ప్రవణత తగ్గితే పవన వేగం తగ్గుతుంది. ఇవి పవనాన్ని ప్రభావితం చేసే అంశాలు. మరి పవనాల రకాలు ఎన్ని రకాలు విభజించారంటే 3. ఒకటి ప్రపంచ పవనాలు. ఒకటి ప్రపంచ పవనాలు. 2 కాలాన్ని బట్టి వీచే పవనాలు. 3 స్థానిక పవనాలు. సో ఇలా 3 రకాలుగా విభజించారు పవనాల్ని. ప్రపంచ పవనాలు, కాలాన్ని బట్టి వీచే పవనాలు మరియు స్థానిక పవనాలు. సో ఫస్ట్ వన్ ప్రపంచ పవనాలు. భూమధ్య రేఖ అల్పపీడన ప్రాంతం, ఉపాయన రేఖ అధిక పీడన ప్రాంతం, ఉపధ్రువ అల్పపీడన ప్రాంతం,
ధ్రువ అధిక పీడన ప్రాంతాలు. మళ్ళీ సేమ్. దక్షిణార్ధగోళంలో ఉపాయన రేఖ అధిక పీడన ప్రాంతం, ఉపధ్రువ అల్పపీడన ప్రాంతం, ధ్రువ అధిక పీడన ప్రాంతం. దిక్కులు ఉత్తరము, ఈశాన్యము, తూర్పు, ఆగ్నేయము, దక్షిణము, నైరుతి, పశ్చిమము, వాయువ్యము. వీటిని ప్రపంచ పవనాలు అంటారు. ప్రపంచ పవనాలు తిరిగి 3 రకాలు. ప్రపంచం మొత్తాన్ని వీస్తున్నాయి గనక వీటిని ప్రపంచ పవనాలు అంటారు. ప్రపంచ పవనాలు 3 రకాలు. ఫస్ట్ వన్, ఒకటి వ్యాపార పవనాలు. వ్యాపార పవనాలు 5 నుంచి 35 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నవి. వ్యాపార పవనాలు డిగ్రీ ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్యలో విస్తరించున్నవి. వ్యాపార పవనాలు. వాటి ప్రయాణించే దిశను కాకుండా వాటి జన్మించే దిశను బట్టి పేరుతో పిలుస్తారు. పవనాలు ఇటు ముందుకు ప్రయాణం చేస్తే ఆ ముందు పేరుతోటి పిలువరు. ఎక్కడైతే జన్మిస్తున్నాయో ఆ జన్మించే ప్రాంతం పేరుతో పిలుస్తారు. అది గుర్తుంచుకోండి. అయితే చూడండి, వ్యాపార పవనాలు ఉత్తరార్ధగోళంలో వీటిని ఈశాన్య వ్యాపార పవనాలని. వ్యాపార పవనాలు 5 డిగ్రీల నుంచి 35 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్యలో విస్తరించి ఉన్నవి. వీటిని ఉత్తరార్ధగోళంలో ఈశాన్య వ్యాపార పవనాలని, మరి దక్షిణార్ధగోళంలో ఆగ్నేయ వ్యాపార పవనాలని పిలుస్తున్నారు. ఉత్తరార్ధగోళంలో ఉపాయన రేఖ అధిక పీడన ప్రాంతం నుంచి భూమధ్య రేఖ అల్పపీడన ప్రాంతం వైపు ప్రయాణం చేస్తాయి. మరి దక్షిణార్ధగోళంలో ఉపాయన రేఖ అధిక పీడన ప్రాంతం నుంచి భూమధ్య రేఖ అల్పపీడన ప్రాంతం వైపు ప్రయాణం చేయడం వల్ల ఉత్తరార్ధగోళంలో ఈశాన్య వ్యాపార పవనాలని, దక్షిణార్ధగోళంలో ఆగ్నేయ వ్యాపార పవనాలని పిలుస్తారు. ఈ వ్యాపార పవనాల వలన తూర్పు భాగంలో వర్షపాతాన్ని ఇచ్చి పశ్చిమ భాగంలో వర్షపాతం ఇవ్వకపోవడం వలన, వ్యాపార పవనాల వలన తూర్పు భాగంలో వర్షపాతాన్ని ఇచ్చి పశ్చిమ భాగంలో వర్షపాతం ఇవ్వకపోవడం వల్ల ఉష్ణ ఎడారులు ఏర్పడుతున్నవి. ఇక్కడ ఏర్పడుతున్నటువంటి ఉష్ణ ఎడారులు సహారా ఎడారి, అటకామా ఎడారి, కలహారి ఎడారి, ఆఫ్రికా ఖండం. వ్యాపార పవనాలు తూర్పు భాగంలో వర్షపాతాన్ని ఇచ్చి పశ్చిమ భాగంలో వర్షపాతం ఇవ్వకపోవడం వల్ల ఇక్కడ ఉష్ణ ఎడారులు ఏర్పడుతున్నవి. ఆ ఏర్పడుతున్నటువంటి ఉష్ణ ఎడారులు సహారా ఎడారి, కలహారి ఎడారి, అటకామా ఎడారి. ఇవి వ్యాపార పవనాలు. పవనాలను వాటి జన్మించే ప్రాంతం పేరుతోటి పిలుస్తారు. ఈశాన్యం నుంచి ఆగ్నేయ నైరుతికి ప్రయాణం చేయడం వల్ల వీటి ఈశాన్య వ్యాపార పవనాలు అని. మరి దక్షిణార్ధగోళంలో ఆగ్నేయం నుంచి వాయువ్యానికి ప్రయాణం చేయడం వల్ల వీటిని ఆగ్నేయ వ్యాపార పవనాలు అని పిలుస్తున్నారు. ఇవి వ్యాపార పవనాలు. ప్రపంచ పవనాల్లో 3 రకాలు. ఒకటి వ్యాపార పవనాలు అయిపోయినవి. రెండవది పశ్చిమ పవనాలు. పశ్చిమ పవనాలు
పశ్చిమ పవనాలు ఉపాయన రేఖ అధిక పీడన ప్రాంతం నుంచి ఉపధ్రువ అధిక పీడన ప్రాంతం వైపు, ఉపాయన రేఖ అధిక పీడన ప్రాంతం నుంచి ఉపధ్రువ అల్పపీడన ప్రాంతం వైపు ప్రయాణం చేస్తాయి. ఏ పవనాలు? పశ్చిమ పవనాలు. పశ్చిమ పవనాలు 40 డిగ్రీల నుంచి 60 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నవి. 40 నుంచి 60 డిగ్రీల ఇటు ఉత్తరము, ఇటు దక్షిణము, ఇటు ఉత్తరము, 40 నుంచి 60 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్యలో విస్తరించి ఉన్నవి. మరి ఉత్తరార్ధగోళంలో వీటిని ఏమని పిలుస్తున్నారంటే, ఉత్తరార్ధగోళంలో నైరుతి పశ్చిమ పవనాలు. ఎందుకు నైరుతి పశ్చిమ పవనాలు? నైరుతి దిశ నుంచి ప్రారంభమై ఈశాన్యం వైపు ప్రయాణం చేయడం వలన వీటిని నైరుతి పశ్చిమ పవనాలు అని పిలుస్తారు. ఆల్రెడీ మనం ఏం చెప్పుకున్నాం? పవనాలు వాటి జన్మించే దిశను బట్టే పేరుతో పిలుస్తారు. మరి దక్షిణార్ధగోళంలో పశ్చిమ వాయువ్యం నుంచి ఆగ్నేయానికి ప్రయాణం చేయడం వల్ల వీటిని వాయువ్య పశ్చిమ పవనాలు అని పిలుస్తున్నారు. వాయువ్య పశ్చిమ పవనాలు అని పిలుస్తున్నారు. మరి పశ్చిమ పవనాల వలన పశ్చిమ భాగంలో వర్షపాతాన్ని ఇచ్చి తూర్పు భాగంలో వర్షపాతాన్ని ఇవ్వట్లేదు. చూడండి, వ్యాపార పవనాల వలన తూర్పు భాగంలో వర్షపాతాన్ని ఇచ్చి పశ్చిమ భాగంలో వర్షపాతాన్ని ఇవ్వట్లేదు. కానీ పశ్చిమ పవనాల వల్ల పశ్చిమ భాగంలో వర్షపాతాన్ని ఇచ్చి తూర్పు భాగంలో వర్షపాతాన్ని ఇవ్వట్లేదు. తూర్పు భాగంలో వర్షపాతం ఇవ్వకపోవడం వల్ల ఇక్కడ శీతల ఎడారులు ఏర్పడుతున్నవి. శీతల ఎడారులు. ఇక్కడ ఏర్పడుతున్నటువంటి శీతల ఎడారి పేరు గోబీ ఎడారి. గోబీ ఎడారి చైనా, మంగోలియా దేశాల మధ్యలో ఉంది. పశ్చిమ పవనాల వల్ల పశ్చిమ భాగంలో వర్షపాతాన్ని ఇచ్చి తూర్పు భాగంలో వర్షపాతం ఇవ్వకపోవడం వల్ల శీతల ఎడారులు ఏర్పడుతున్నవి. ఇక్కడ ఏర్పడుతున్నటువంటి శీతల ఎడారి గోబీ ఎడారి. గోబీ ఎడారి ఇది ప్రపంచంలోనే శీతల ఎడారిగా చెప్పుకోవచ్చు. ప్రపంచపు శీతల ఎడారి గోబీ ఎడారి చైనా, మంగోలియా దేశంలో ఉంది. భారతదేశపు శీతల ఎడారి లడఖ్. ఇవి. మరి పశ్చిమ పవనాలు చూసినట్లయితే 40 డిగ్రీల దక్షిణ అక్షాంశాలను, పశ్చిమ పవనాల్లో 40 డిగ్రీల దక్షిణ అక్షాంశాలను ఏమని పిలుస్తున్నారంటే గర్జించే 40లు అని పిలుస్తున్నారు. గర్జించే 40లు. 50 డిగ్రీల దక్షిణ అక్షాంశాలను, 50 డిగ్రీల దక్షిణ అక్షాంశాలను ఏమని పిలుస్తున్నారంటే బలోపిత 50లు. బలోపిత 50లు. 60 డిగ్రీల దక్షిణ అక్షాంశాలను ఏమని పిలుస్తున్నారంటే విధ్వంసకర 60లు. అంటే ఈ అక్షాంశాల ప్రాంతంలో విధ్వంసాలను సృష్టిస్తాయి. గాలులు వ్యాకోచం చెందడం కానీ, తుఫాన్లు సంభవించడం కానీ ఇలా. అందుకనే 40 డిగ్రీల దక్షిణ అక్షాంశాలను గర్జించే 40లు, 50 డిగ్రీల దక్షిణ అక్షాంశాలను బలోపిత 50లు, 60 డిగ్రీల దక్షిణ అక్షాంశాలను విధ్వంసకర 60లు అని పిలుస్తున్నారు. ఇవి పశ్చిమ పవనాలు. ఇక మూడోది ప్రపంచ పవనాల్లో మూడోది ధ్రువతూర్పు పవనాలు. ధ్రువతూర్పు పవనాలు 60 నుంచి 90 డిగ్రీలు. 60 డిగ్రీల నుంచి ధ్రువతూర్పు పవనాలు 60 డిగ్రీల నుంచి 90 డిగ్రీల వరకు. 60 నుంచి 90 డిగ్రీల వరకు. 90 డిగ్రీల వరకు. ఇవి ధ్రువ అధిక పీడన ప్రాంతం నుంచి ఉపధ్రువ అల్పపీడన ప్రాంతం వైపు, ధ్రువ అధిక పీడన ప్రాంతం నుంచి ఉపధ్రువ అల్పపీడన ప్రాంతం వైపు ప్రయాణం చేస్తవి. ఉత్తరార్ధగోళంలో వీటిని ఈశాన్య ధ్రువ పవనాలని, మరి దక్షిణార్ధగోళంలో వీటిని ఆగ్నేయ ధ్రువతూర్పు పవనాలు అని పిలుస్తారు. ఆగ్నేయ ధ్రువతూర్పు పవనాలు అని పిలుస్తారు.
చూడండి, వ్యాపార పవనాల వలన తూర్పు భాగంలో వర్షపాతాన్ని ఇచ్చి పశ్చిమ భాగంలో వర్షపాతం ఇవ్వట్లేదు. పశ్చిమ పవనాల వలన పశ్చిమ భాగంలో వర్షపాతాన్ని ఇచ్చి తూర్పు భాగంలో వర్షపాతం ఇవ్వట్లేదు. మరి ధ్రువతూర్పు పవనాల వల్ల అసలు వర్షం అనేది సంభవించట్లేదు. ఎందుకంటే అక్కడ ధ్రువ ప్రాంతాలు గనక మొత్తం మంచుచే కప్పబడి ఉంటుంది గనక ఎలాంటి సంవహన ప్రక్రియ అనేది జరగదు. అది ధ్రువతూర్పు పవనాలు. ఇవి ప్రపంచ పవనాలుగా చెప్పుకోవచ్చు. ప్రపంచ పవనాలు ఎన్ని? 3: వ్యాపార పవనాలు, పశ్చిమ పవనాలు, ధ్రువతూర్పు పవనాలు. నెక్స్ట్ రెండోది కాలాన్ని బట్టి వీచే పవనాలు. కాలాన్ని బట్టి వీచే పవనాలు. మరి కాలాన్ని బట్టి వీచే పవనాలు ఏమున్నవి? ఋతుపవనాలు. కాలాన్ని బట్టి వీచే పవనాలు ఋతుపవనాలు. బెస్ట్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ఉన్నటువంటి కాలాలు. భారతదేశం శీతోష్ణ స్థితి ఏ శీతోష్ణ స్థితి? ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి. భారతదేశంలో ఉన్నటువంటి కాలాలు నైరుతి ఋతుపవన కాలం, నైరుతి ఋతుపవన కాలం, ఈశాన్య ఋతుపవన కాలం, శీతాకాలం మరియు వేసవి కాలం. ఇవి 4 కాలాలు. సో వీటినే కాలాన్ని బట్టి వీచే పవనాలు అని పిలుస్తున్నాం. సో పవనాల్లో ప్రపంచ పవనాలు, రెండోది కాలాన్ని బట్టి వీచే పవనాలు. ఇక లాస్ట్ వన్ స్థానిక పవనాలు. మరి స్థానిక పవనాల్లో చూసినట్లయితే స్థానిక పవనాలు వాటి యొక్క ప్రాంతాలను బట్టి, వేడి ప్రాంతాల్లో అయితేనేమో వేడి గాలులు, శీతల ప్రాంతాల్లో అయితేనేమో శీతల గాలులు అని పిలుస్తున్నాం. అంటే ఆ ప్రాంతాన్ని బట్టి వీచే పవనాలని స్థానిక పవనాలు అంటున్నాం. ఇందులో 2 టైప్స్ ఉంటాయి స్థానిక పవనాలు. ఒకటి ఉష్ణ పవనాలు, రెండోది శీతల పవనాలు. ఉష్ణ పవనాలు, శీతల పవనాలు. మరి వేడి పవనాలు చూసినట్లయితే ఒకటి ఫయాన్. ఫయాన్ ఫయాన్ ఎక్కడ అంటే స్విట్జర్లాండ్. ఫయాన్ ఎక్కడ అంటే స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్. రెండోది చూసినట్లయితే చినుక్. చినుక్ చినుక్ ఎక్కడ? కెనడా. చినుక్ అనేది ఉష్ణ పవనము, వేడి పవనము. నెక్స్ట్ శాంత అనా. శాంత అనా ఎక్కడ? కాలిఫోర్నియా. శాంత అనా ఎక్కడ? కాలిఫోర్నియా. శాంత అనా కాలిఫోర్నియా. నెక్స్ట్ హార్మటాన్. హార్మటాన్ హార్మటాన్ ఎక్కడ అంటే ఆఫ్రికా. ఆఫ్రికా. హార్మటాన్ అనే ఉష్ణ పవనాన్ని ఏమంటారంటే డాక్టర్ పవనాలు అని పిలుస్తారు. వీటిని హార్మటాన్ పవనాలని డాక్టర్ పవనాలు అని పిలుస్తారు. ఆ తర్వాత పికో, పిరాకో. పిరాకో పిరాకో ఎక్కడ అంటే సహారా ఎడారి. సహారా ఎడారి, ఆఫ్రికా. ఆఫ్రికా. ఇక లాస్ట్ వన్ లూ అనే ఉష్ణపవనము. లూ అనే ఉష్ణపవనము ఎక్కడ అంటే తార్ ఎడారి. తార్ ఎడారి, రాజస్థాన్ లేదా భారతదేశపు వాయువ్య ప్రాంతం. భారతదేశపు వాయువ్య ప్రాంతం. ఇవి స్థానికంగా ఉన్నటువంటి ఉష్ణపవనాలు. మరి స్థానికంగా ఉన్నటువంటి శీతల పవనాలు అంటే ఆ ప్రాంతంలో, చల్లటి ప్రాంతంలో ఉన్నటువంటి పవనాలనే శీతల పవనాలు. వాటి స్థానికంగా వాటి పేర్లతో జరుగుతూ ఉంటుంది. మరి శీతల పవనాలు ఏమేమి ఉన్నవి? మిస్ట్రాల్ ఒకటి. మిస్ట్రాల్. మిస్ట్రాల్ ఎక్కడ అంటే యుగోస్లేవియా. మిస్ట్రాల్. మిస్ట్రాల్ యుగోస్లేవియా అనే శీతల పవనం. నెక్స్ట్ బోరా. బోరా ఎక్కడ? ఫ్రాన్స్. బోరా, ఫ్రాన్స్. నెక్స్ట్ బెర్గ్స్. బెర్గ్స్ ఎక్కడ అంటే దక్షిణాఫ్రికాలోని డ్రాకెన్స్బర్గ్. డ్రాకెన్స్బర్గ్ అనే ప్రాంతంలో శీతల పవనాలు ఉన్నవి. ఆ తర్వాత బ్లిజర్డ్స్. బ్లిజర్డ్స్. బ్లిజర్డ్స్ అనే శీతల పవనము ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాలలో
అంటార్కిటికా ప్రాంతాల్లో ఇవి శీతల పవనాలు అనేది వేయడం జరుగుతుంది. శీతల పవనాలు అనేది వేయడం జరుగుతుంది. ఇవి ప్రపంచ పవనాలు, కాలాన్ని బట్టి వీచే పవనాలు, స్థానిక పవనాలు. ప్రపంచ పవనాలు 3 రకాలని చెప్పేసుకున్నాం. వ్యాపార పవనాలు, పశ్చిమ పవనాలు మరియు ధ్రువతూర్పు పవనాలు. కాలాన్ని బట్టి వీచే పవనాలు అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ఉన్నటువంటి పవనాలు. భారతదేశంలో ఉన్నటువంటి ఋతుపవనాలను కాలాన్ని బట్టి వీచే పవనాలు అని చెప్పుకోవచ్చు. నైరుతి ఋతుపవనాల్లో వర్షాలు కురుస్తవి, ఈశాన్య ఋతుపవన కాలంలో తుఫాన్లు వస్తవి, శీతాకాలంలో చల్లటి గాలు వస్తవి, వేసవి కాలంలో వేడి గాలు వస్తవి. ఇలా కాలాన్ని బట్టి వీచే పవనాలు. ఇక స్థానిక పవనాలు, వేడి పవనాలు, శీతల పవనాలు అని చెప్పేస్తామండి. ఇది